గత ప్రభుత్వంలో మున్సిపాలిటీలు ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలను కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కనుగొందంట. ఏ మున్సిపాలిటీ నిధులను ఆ ప్రాంతంలోని అభివృద్ధి పనులకు వినియోగించుకునేలా కీలక నిర్ణయం తీసుకుందట. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక శాఖ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అంటే ఏప్రిల్ నుంచి తాజా నిర్ణయం అమల్లోకి రాబోతుంది. గత ప్రభుత్వంలో అత్యవసరంగా చేసిన పనులకు బిల్లుల చెల్లింపుల జాప్యంతో మున్సిపాలిటీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అభివృద్ధి పనులు చేసేందుకు గుత్తేదారులు టెండర్లు కూడా వేసేవాళ్ళు కాదు. ఆస్తి పన్ను ఇతర పద్దుల కింద సమకూరిన సాధారణ నిధులతో పనులు చేయడమే మున్సిపాలిటీలు మానుకున్నాయి. ఫలితంగా రహదారులు, తాగునీరు, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి సమస్యలతో ప్రజలు గత 5 ఏళ్లలో తీవ్ర అవస్థలు పడ్డారు. మున్సిపాలిటీలో ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావాలని సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ ఉద్దేశానికి గత ప్రభుత్వం తూట్లు పొడిచింది. సిఎఫ్ఎంఎస్కి అనుసంధానించి మున్సిపాలిటీల పీడీ ఖాతాల ద్వారా క్రమ పద్ధతిలో బిల్లులు చెల్లించాలని దానికి విరుద్ధంగా గత ప్రభుత్వం వ్యవహరించింది. 3,200 కోట్లకు పైగా నిధులు గత ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించి దీంతో పెండింగ్ బిల్లులు భారీగా పెరిగిపోయినాయి. రోజువారీ కార్యకలాపాలపైన ఇది తీవ్ర ప్రభావం చూపింది. చెత్త తరలించే ట్రాక్టర్లకు డీజిల్ కూడా పోయించుకోలేని దుస్థితి చాలా మున్సిపాలిటీలు చేరాయి. పెండింగ్ బిల్లులు చెల్లించాలని గుత్తేదారులు కార్యాలయాల ముందు బ్యానర్లు కట్టి ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. మున్సిపాలిటీల్లో నిధుల మీద ప్రభుత్వ నియంత్రణ ఉండదు. సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో బిల్లులు అప్లోడ్ చేయడం, వాటి కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. వివిధ పద్దుల కింద వచ్చే ఆదాయాన్ని అదే ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వినియోగించుకోవచ్చు. కమిషనర్లకు బిల్లులు చెల్లించే అధికారం ఉంటుంది. అలాగే స్థానికంగా నిధులు దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోనుంది. అభివృద్ధి పనులపైన నిరంతరం తనిఖీలు చేయబోతున్నారు. సీఎం, మున్సిపల్ మంత్రి కూడా పట్టణాలు ఆకస్మిక తనిఖీలు చేస్తారు. ఇక్కడ ఇప్పుడు జరిగేది ఏంటి? రేపొద్దున ఈ బిల్లులు ఎవరైతే అధికార పార్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళ బిల్లులు జరుగుతాయి. దీంట్లో సిస్టమ్ ఏంటి? వాస్తవంగా మున్సిపాలిటీల బిల్లులు ఏం వేరే మున్సిపాలిటీలకు ఏమేవారు. విజయవాడ మున్సిపాలిటీ బిల్లు తీసుకొచ్చి గుంటూరు వాళ్ళు కడతారు, గుంటూరు వాళ్ళు బిల్లుని తీసుకొచ్చి విజయవాడ వాళ్ళు కడతారు. అక్కడ సెల్ఫ్ సస్టైనబుల్గా ఉందా లేదా అన్నటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెత్త పన్ను రద్దు చేసేసింది. చెత్త పన్ను రద్దు చేసేసిన తర్వాత దానికి ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి? మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇప్పుడు దాంట్లో చెత్తకి డబ్బులు వసూలు చేయడానికి డబ్బులు లేవంటే ఇబ్బంది పడుతున్నారంటే ఎందుకు అవుతుంది? ఇప్పుడు మనమేమో రోడ్లని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి దాని ద్వారానేమో ఏదైతే టోల్ గేట్లు వసూలు చేసుకోవచ్చా? చెత్తకు సంబంధించి 50 రూపాయలు 100 రూపాయలు తీసుకుంటేనేమో అది బూత్ అయిపోతుందా? ప్రాక్టికల్గా ఇక్కడ పాయింట్ ఏంటయ్యా అంటే మున్సిపాలిటీల వ్యవహారాల్లో ప్రభుత్వాల జోక్యం. ఇప్పుడు కమిషనర్లకు అధికారాలు ఇవ్వడం. వాస్తవంగా మున్సిపాలిటీలో పద్ధతి అయిన మున్సిపాలిటీల కార్పొరేషన్లు స్టాండింగ్ కమిటీ అని ఉంటుంది. ఆ స్టాండింగ్ కమిటీలో ఈ బిల్లులు పెట్టాలా, అక్కడ తీర్చాలి. ఇప్పుడు వాళ్ళకి పవర్స్ తీసి పడేసి, ఎందుకంటే ఇప్పుడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్నిట్లో వైసీపీ వాళ్ళ అధికారులు ఉన్నారు కదా, వాళ్ళని తీసేసి ఇప్పుడు అది కమిషనర్లు అంటే ప్రభుత్వం నియమించినటువంటి వాళ్ళు, తద్వారా ఇకపైన బిల్లులు చెల్లింపు తెలుగుదేశం వాళ్ళ చేతిలో పెట్టుకోబోతున్నారు. ఇది అసలు విషయం. లాజికల్ పాయింట్ని జాగ్రత్తగా దాచేసేసి ఇక్కడ పరిస్థితి ఏదో చెడిపోతే బాగు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఎప్పటిదాకా ఉన్నటువంటి చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధంగా మున్సిపాలిటీలకు ఉన్నటువంటి అధికారాన్ని తీసేసి కమిషనర్ల చేతులకు ఇవ్వడం ఏంటి? కమిషనర్ ఏమైనా ప్రజల చేత ఎన్నికైనటువంటి వాళ్ళ? ప్రాక్టికల్ పాయింట్ని పక్కకి తీసేసి తెలివిగా దాన్ని వార్తల ద్వారా కవర్ చేస్తున్నారు.